అసలు ఆ రేవతి ఇంటి మనిషే అనమాట. ఇంత మంచి జీవితాన్ని వదిలేసి ఆ బస్తీలో ఉంటుందేంటి అని చెప్పేసి అనేసరికి బామ్మయ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది కావ్యకి నిజం తెలిసిపోయిందని. ఇక కావ్య అయితే తను ఏదో తప్పు చేసే ఉంటుంది, లేదంటే ఇంత మంచి జీవితాన్ని వదిలేసి ఆ బస్తీలో ఎందుకు ఉంటుంది అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది బామ్మతో. బామ్మతో అలా అనేసరికి బామ్మ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అసలు తను ఏదైనా చేయకూడని తప్పు చేసిందా అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి నోర్మోయ్ అని చెప్పేసి బామ్మ అయితే చాలా సీరియస్గా కావ్యనే అంటూ ఉంటుంది. అలా అనగానే కావ్య షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి బామ్మ ఇంత దీనిగా అనేసింది అనైతే షాక్ అవుతూ ఉంటుంది కావ్య. తను తప్పు చేయలేదు, పొరపాటు చేసింది అని అనేసరికి ఏంటి బామ్మగారు పొరపాటు అని, అసలు తను ఎవరు అని అనేసరికి ఆవిడ ఎవరో తెలుసా, అపర్ణ కూతురు, నీ మొగుడు రాజ్ అక్క అని చెప్పేసి అనేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నీకు స్వయాన వదిన అని చెప్పేసి బామ్మ అనేసరికి కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి రేవతి గారు రాజుగారి అక్కన అనైతే చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది కావ్య. బామ్మ అయితే నిజం చెప్పేస్తూ ఉంటుంది.